హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ వీడియోలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ రైల్వే ఏఎల్పి యొక్క శాలరీ డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఏఎల్పి యొక్క బేసిక్ శాలరీ 19,900 ఉంటుంది అకార్డింగ్ టు 7th పే కమిషన్. సో ఈ రైల్వే ఏఎల్పి పోస్ట్ అనేది లెవెల్ 2కి సంబంధించిన పోస్ట్ అన్నమాట. సో ఈ బేసిక్ పేతో పాటు మనకి కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ అలవెన్సెస్ని కలుపుకుంటే దగ్గరగా మనకి 30,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అలవెన్సెస్ అనేవి ఏమేమి ఉంటాయో, ఎంతెంత అలవెన్సెస్ అనేది యాడ్ అవుతుందో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ డియర్నెస్ అలవెన్స్ అనమాట. డియర్నెస్ అలవెన్స్ అనేది ప్రస్తుతం ఉన్న ధరలకి ఆధారం చేసుకొని ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది ఇస్తారనమాట. అంటే మనకి నిత్యావసర వస్తువుల అవసరం ఉంటుంది కదా, సో ఆ ధరలను ఉద్దేశించి ఈ డిఏ అనేది ఇవ్వబడుతుంది. ఈ డిఏ అనేది 42% అనేది మన బేసిక్ పేకి యాడ్ అవుతుంది. అంటే మీ బేసిక్ పే 19,900 ఉంటే దాంట్లో 42% ఎంత అవుతుంది? 8,358 అవుతుంది. సో ఈ 8,358 ఎక్స్ట్రాగా ఈ 9,900కి యాడ్ అవుతుంది డిఏ కింద. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది సిటీస్ వైజ్గా చూసుకుంటే మారిపోతూ ఉంటుంది. సో మీరు ఎక్స్ సిటీ అంటే మెట్రో సిటీస్లో మీరు వర్క్ చేసినట్లుగైతే, మెట్రో సిటీస్లో ఉన్న రైల్వే డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేసినట్లుగైతే మీకు 24% ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. మీరు స్మాల్ సిటీస్లో వర్క్ చేసినట్లయితే 16% ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది యాడ్ అవుతుంది. మీరు రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైల్వే స్టేషన్స్లో మీరు వర్క్ చేసినట్లయితే మీకు 8% హౌస్ రెంట్ అలవెన్స్ అనేది యాడ్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఓవరాల్గా మనకి సిటీస్ వైజ్గా చూసుకుంటే 4,000, 3,000, 1,500 ఈ విధంగా మనకి యాడ్ అవ్వటం జరుగుతుందన్నమాట. సో మీరు మంచి మెట్రో సిటీస్ అంటే ముంబై, ఢిల్లీ అలాంటి పెద్ద సిటీస్లో ఉన్న రైల్వే స్టేషన్స్లో మీరు వర్క్ చేస్తే మీకు ఎక్కువగా హౌస్ రెంట్ అనేది యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అక్కడ ఉన్న లివింగ్ ఆఫ్ ద కాస్ట్ని ఉద్దేశించి మనకి హౌస్ రెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేది 1,800 నుంచి 3,600 వరకు ఉంటుంది ఫర్ మంత్. ప్రతి నెల మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఈ బేసిక్ శాలరీతో యాడ్ అవ్వటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రన్నింగ్ అలవెన్స్. ఈ రన్నింగ్ అలవెన్స్ అనేది పేయిడ్ ఫర్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ డ్యూటీ. అంటే మీ డ్యూటీలో ఉండేటప్పుడు ట్రైన్లో ఎంత దూరం ప్రయాణిస్తున్నారు, సో ఆ డిస్టెన్స్ బట్టి మీకు ఈ రన్నింగ్ అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ రన్నింగ్ అలవెన్స్ అనేది 4,000 నుంచి 6,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో రైల్వే ఏఎల్పి అనేది దేనికి సంబంధించిన పోస్టు? డ్రైవింగ్కి సంబంధించిన పోస్టు. సో అందువల్ల రైల్వే ఏఎల్పిలో మనకి ఈ రన్నింగ్ అలవెన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఓవర్ టైమ్ అలవెన్స్. మీరు రోజుకి 8 అవర్స్ వర్క్ చేయాలి. సో 8 అవర్స్ కంటే ఎక్కువగా వర్క్ చేసినా సరే మీకు ఆ ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుందన్నమాట. అలాగే నైట్ డ్యూటీస్కి కూడా ఎక్స్ట్రాగా మనీ అనేది యాడ్ అవుతుంది. అలాగే వైద్య సౌకర్యాలు ఉంటాయి. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా అది రైల్వే డిపార్ట్మెంట్ ఉచితంగా దానికోసం ఖర్చు చేస్తుందన్నమాట. అలాగే మనకి రైల్వే ఏఎల్పి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు రైల్వే డ్యూటీ పాస్ అనేది ఇస్తారనమాట. సో ఆ పాస్ యూజ్ చేసుకొని మీరు ఉచితంగా మరియు తక్కువ ఛార్జెస్తో ప్రయాణం చేసే అవకాశాన్ని పొందుతారనమాట. సో ఈ రైల్వే డ్యూటీ పాస్ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి గ్రాస్ శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్స్ సిటీస్లో మెట్రో ఏరియాస్లో మీరు వర్క్ చేస్తే మీకు 41,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వై క్లాస్ సిటీస్, స్మాల్ సిటీస్లో మీరు వర్క్ చేస్తే మీకు 38,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది శాలరీ. అలాగే రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైల్వే స్టేషన్స్లో మీరు వర్క్ చేస్తే
మీకు 36,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి రైల్వే ఏఎల్పి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ శాలరీతో పాటు అలవెన్సెస్తో పాటు కొన్ని తగ్గింపులు కూడా ఉంటాయి. సో ఆ తగ్గింపులు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అనమాట. సో ఇది మీ బేసిక్ పే ఉంటుంది కదా, దాని నుంచి 10% అనేది మీకు కట్ చేస్తారనమాట. సో పెన్షన్ కోసము ప్రతి నెల 10% అనేది కట్ చేస్తారు. 2,000 వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేసి ఉంటుంది, దీనికి 200 కట్ అవుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, అంటే మీ మొత్తం శాలరీ ఉంటుంది కదా ఓవరాల్గా ఒక 40,000, సో వాటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇవన్నీ కట్ అయిపోయి అలవెన్సెస్ అన్ని కలిసి బేసిక్ పేతో పాటు మొత్తం మనకి 33,000 నుంచి 39,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది ఒక నెలకి. సో ఈ విధంగా మనకి ఏఎల్పి శాలరీ అనేది ఉంటుందన్నమాట. మరి మీరు ఏ జాబ్ యొక్క శాలరీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.